ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ అంటే నీత అవినీత ధర్మమా అధర్మమా అని ఆలోచించాల్సినటువంటి ఒక లాజికల్ పాయింట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతాము, సాధారణంగా మేము అబ్జర్వ్ చేస్తే దాదాపు 2.5 లక్షల రూపాయల లోపు ఆపరేషన్స్ వీటికే 90% మంది అవుతున్నారు కాబట్టి అంతవరకు ఇన్సూరెన్స్ వాళ్ళతో ఇచ్చేస్తాము, మిగతా అది ఆ పైన ఉంటే గనక 2.5 నుంచి 25 లక్షల దాకా ఏదన్నా ఉంటే ప్రభుత్వం చూస్తుంది అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ లెక్కన ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్కి ప్రభుత్వం ఎంత కడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు అనుకుందాం. 2,000 రూపాయలు తక్కువ అయితే కాదు కదా, 2,000 రూపాయలు అనుకుందాం. 1,40,00,000 మందికి ఇంటూ 2,000 రూపాయలు, 1,50,00,000 కదా ఇప్పుడు రేషన్ కార్డులు, 1,50,00,000 ఇంటూ 2,000 రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? ఈ డబ్బులు వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇన్సూరెన్స్ వాడికి నాకు అర్థం కాల. అదే డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి ఇస్తే అయిపోతుందిగా. అదే డబ్బులు ఆసుపత్రి వాళ్ళకి బెనిఫిట్ కదా. నిన్న ఆసుపత్రి వాళ్ళు ఏమి ఎక్కువ అడగట్లేదు కదా, వాళ్ళు చేసిన దానికి అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెయ్యని వాటికి కూడా తీసుకుంటుంది కదా. ఇప్పుడు సింపుల్ 1,50,00,000 మంది రోగగ్రస్తులు అవ్వరు కదా, 1,50,00,000 మందికి ట్రీట్మెంట్ ఉండదు కదా. అట్టు ఉంటుందంటే ఇన్సూరెన్స్ వాడు ఎవడన్నా ముందుకు వస్తాడా? ఈ 1,50,00,000లో ఒక 5 లక్షల మంది ఆసుపత్రులు పాలవుతుంటారు. ఒక్కొక్కళ్ళకి వీళ్ళు చెప్పిన లెక్క 2.5 లక్షల లోపే అంటున్నారు కాబట్టి ఈ 5.5 లక్షలు ఇంటూ 2.5 లక్షల రూపాయలు, 5 లక్షలు ఇంటూ 2.5 లక్షలు వేసుకోండి, అంతే కదా అయ్యేది. అంటే చాలా మిగిలిపోతుందిగా నీకు. కానీ వాడికి ఎందుకు దోచిపెట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి? పోనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ షరతులు ఉంటాయి దానికి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో చూస్తే మీకు క్యాన్సర్ ఉందా,